జోగి రమేష్ ఇంటికి జనార్దన్ వచ్చాడు. ఎందుకు జోగి రమేష్ సీసీ ఫుటేజ్ అడిగితే ఇవ్వడం లేదు, దమ్ముంటే బయట పెట్టాలని మీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఛాలెంజ్ చేస్తున్నారు. మరి మీకు అసలు ఎనీ టైం ఎప్పుడైనా ఎవరైనా వచ్చి చూసుకోమని చెప్పాను. నేను మా ఇంటికి రమ్మన్నా ఆహ్వానించి నేను ఒక లెటర్ కూడా రాశా, ఎవరైనా రమ్మండి, ఏ డిపార్ట్మెంట్ అయినా రండి, చూడండి, నీతి నిజాయితీలతో ఉన్నాం మేము, మాకేం సంబంధం అయ్యా, రమ్మని చెప్పేసి ఏ ఏజెన్సీనైనా రమ్మని నేను ఘంటాపాదంగా ఇన్ని రోజుల నుంచి చెప్తా ఉంటే ఏ ఒక్క అధికారి రాకుండా, ఏ ఒక్క వ్యవస్థ రాకుండా ఊరికినే బురదేసేయాలా, ఆ బురదనే కడుక్కోవాలా. అంటే మాకు విలువలు ఉన్న విశ్వసనీయత ఉంది. ఇవాళేదో నన్నేదో ఒక నెల 2 నెలలో 3 నెలలు ఇబ్బంది పెట్టినంత మాత్రాన నేనేదో నా గొంతు మోగబోయిద్దని అనుకుంటే తప్పు చంద్రబాబు నాయుడు, తప్పు లోకేష్. ఇంకా దాన్ని బలంగా ఎదుర్కొంటా. ప్రతిపక్షంలో ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇంకా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాయి. ఎవరికి కూడా ఇక్కడ పుట్టి పెరిగా, కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగా, చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్న నీతిగా నిజాయితీతోనే నేను విలువలతో బతికాను తప్ప ఇటువంటి తప్పుడు వ్యవస్థకి, తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తి లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి లోకేష్ కూడా చెప్పారు. మీరు స్టార్టింగ్లో ఎక్కడైతే నకిలీ మద్యం డంప్ దొరికిందో అక్కడికి వెళ్ళారు. సో జోగి రమేష్కి ఆ డంప్ అక్కడ ఉందని ఎలా తెలుసు? సో అతను నకిలీ మద్యం తయారు చేశాడు కాబట్టే తెలుసు అని చెప్పి వసంత కృష్ణప్రసాద్ అంటారు. అసలు వీడు ఒక ఫేక్ ఎమ్మెల్యే. అసలు వీడి గురించి చెప్పాలంటే మా నియోజకవర్గంలో వీరప్పన్ అంటారు, వీరప్పన్. అసలు ఆ రోజున నేను కృష్ణా నది, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ బూడిద వాటర్ అంతా కూడా కృష్ణానదిలో కలుస్తూ ఉంది, కలుషితం అవుతూ ఉంది. ఈ నీళ్లు మొత్తం లక్షలాది మంది ప్రజలందరూ కూడా విజయవాడ మన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తాగుతూ ఉన్నారు. దీని మీద ఒక ఆందోళన చేసే కార్యక్రమంలో మీడియా మిత్రుల సమక్షంలో నేను కృష్ణానది దగ్గరికి వెళ్ళాను, ఇబ్రహీంపట్నంలో. అదంతా కూడా చూపిస్తున్న క్రమంలో అంతకు ముందు రోజే ఏఎన్ఆర్ బార్ అనే దాన్ని సీజ్ చేశారంట. ఆ తర్వాత నకిలీ మద్యం పలానా చోట పట్టుకున్నారని చెప్పేసి మీడియా మిత్రులందరూ కూడా చెప్పారు నాకు. చెప్పిన తర్వాత ఒకసారి వెళ్ళి చూద్దామంటే మీడియా మిత్రుల సమక్షంలోనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళ సమక్షంలోనే నేను ఇదిగో ఈ విధంగా ఉంది, ఈ వ్యవస్థ ఈ విధంగా ఉంది, ఈ విధంగా తయారవుతుందని చెప్పేసి బాహ్య ప్రపంచాన్ని చూపించా. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడికి జోగి రమేష్ అనే వాడు వెళ్ళాడు, ఈ మీద ఆడి మీద నాకు కక్ష ఉంది, అతన్ని నేను ఎటొకట ఇరికించాలా అంటే నారావారి సారాన్ని బాహ్య ప్రపంచాన్ని మేము చూపించకూడదా? ప్రతిపక్షంగా మా పాత్ర కదా. అంటే ప్రజల ఆరోగ్యాన్ని నువ్వు తుంచి వేస్తూ ఉంటే అక్క చెల్లెమ్మల వాళ్ళని వాళ్ళ ఇల్లులో పుస్తెలు కూడా తగ్గొట్టే పరిస్థితులు మీ ప్రభుత్వాలు ఉంటే అంటే మేము మాట్లాడకూడదా? మేము మాట్లాడితే అన్నా మీ ప్రభుత్వానికి కళ్ళు తెరుస్తారని చెప్పేసి మేము చెబుతాం. ప్రతిపక్షంగా మా పాత్ర ఏంటి? ఇప్పుడు ప్రతిపక్షం అనేది లేకపోతే ప్రజల సమస్యలను ఎవడు చెప్తాడు? చంద్రబాబు నాయుడుకి అది కంటగింపా, లోకేష్కి అది సరిపోదా? అంటే జోగి రమేష్ చెప్పగానే తెల్లారి జోగి రమేష్ మీద ఒక ట్వీట్ చేయాలా, మా నాన్నెట్టా నువ్వెట్టా అని చెప్పేసి అంత అవసరమా? మంచిని తీసుకోండి, చెడుని పక్కన పెట్టండి, దాన్ని తీసుకొచ్చి జోగి రమేష్ మీద చుట్టాల. వ్యవస్థను అడగండి, అక్కడ డిపార్ట్మెంట్ని అడగండి, లేకపోతే జర్నలిస్టు మిత్రులు ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే వెళ్ళాము, వాళ్ళు చెప్తేనే వెళ్ళాము. ఇవన్నీ చూసిన తర్వాత అన్ని దారులు మూసుకుపోయినాయి. కాకపోతే ఏంటంటే తీసుకొచ్చాడు, కస్టడీకి తీసుకొచ్చేయాలా, అతనే ఏదో ఒక విధంగా జోగి రమేష్ పేరు చెప్పించాలా. క్షణికానందం, రాక్షసానందం అంటారు దీన్ని. దీంతో చంద్రబాబు నాయుడు పాపం ఆనందం పొందితే ఒక నెల 2 నెలలు పడతారు. నేను ఆ ఏఎన్ఆర్ వైన్స్ని కంప్లైంట్స్ వచ్చాయి, దాన్ని క్లోజ్ చేయించాలని నేను ట్రై చేశాను. జోగి రమేష్ అప్పట్లో ఆయన ప్రోత్సహించాడు, ఇప్పుడు కూడా జోగి రమేష్తో సన్నిహితంగా ఉంటున్నాడు, నాకేం సంబంధం లేదు జనార్దన్ రావుత్ అని వసంత కృష్ణప్రసాద్ అంటున్నాడు. వసంత కృష్ణ అసలు అక్కడ ఇబ్రహీంపట్నం నాది, నా కాన్స్టెన్సీ వేరు. నేను పుట్టి పెరిగింది, మా కుటుంబం అంతా రాజకీయాల్లో ఉన్నాం. అక్కడ నేను పెడన కాన్స్టెన్సీ, నేను అక్కడ ఇతను ఏఎన్ఆర్ బార్గా నేను ఇబ్బంది అంటే నేను ఫస్ట్ అబ్జెక్షన్ చేశాను, తర్వాత వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత నేనే మళ్ళీ నేను వచ్చి పద్ధతి ప్రకారం వ్యాపారం చేసుకుంటానని చెప్పాడు నాకు. చెప్పిన తర్వాత నేనే ఓకే అని చెప్పి అంటే ఏ స్థాయికి దిగజారిపోయాడు కృష్ణప్రసాద్ అనేప్పుడు. ఫస్ట్ ఏమో అబ్జెక్షన్ చేశాడంట, తర్వాత ఏమో వాళ్ళ బామారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ముడుపులు ఇచ్చిన తర్వాత వాడు ఎంత నొక్కేశాడు, ఈడేమో పర్మిషన్ ఇచ్చేశాడంట. సిగ్గుగా లేదు వీడికి. అసలు వీళ్ళ గురించి చెప్పాలంటే కేపీ గురించి అంటే కృష్ణప్రసాద్ అనేవాడి గురించి కానీ వాడి బామాది పీకే అనేవాడి గురించి
మొత్తం నాకి పారేశారు. నియోజకవర్గాన్ని మొత్తం కూడా మనం ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా శ్రేణులు చెప్పవసలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడిగినా సరే గతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ మా పార్టీలో వీడు చేసిన దుర్మార్గాలు, ఇప్పుడు చేస్తున్న దుర్మార్గాలు మొత్తం కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితి దిగజారు. అసలు ఇతనికి రేపు తెలుగుదేశం పార్టీలో ఒకవేళ బీఫామ్ ఇస్తాడో లేదో చంద్రబాబు నాగేది, దయచేసి చంద్రబాబు నేనైతే అడుగుతా ఉన్నాను. ఈ కృష్ణప్రసాద్ అనేవాడికి 43,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. చంద్రబాబుని చూసి కాదు, లోకేష్ని చూసి కాదు, పవన్ కళ్యాణ్ని చూసి కాదు, పైన ఉన్న బీజేపీ మోడీ గారిని చూసి కాదు. 43,000 ఓట్ల మెజార్టీ కృష్ణప్రసాద్ అనేవాడు చూసి వాడి ముఖాన్ని చూసి వేశారని చెప్తున్నాడు. 29లో కృష్ణప్రసాద్ అనేవాడు అక్కడ నిలబడితే చంద్రబాబు నాయుడు సీట్ ఇమ్మని చెప్పేసి ప్రజలందరూ కూడా కొడతాం. 43,000 ఓట్ల మెజార్టీ ఇటు వస్తుందా, లేకపోతే 83,000 ఓట్ల మెజార్టీతో ఇటు ఓడిపోతాడని చెప్పి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు పాపం. ఎందుకంటే మట్టి, ఇసుక, బూడిద, అక్రమ మైనింగు, టోటల్గా అటవీ కోరీల్లో ఉన్న అటవీ క్వారీలను సైతం మొత్తం కూడా వీరప్పన్లాగా మొత్తం కూడా కొట్టి పారేశాడు. మొత్తం నియోజకవర్గంలో ఉన్న సంపద మొత్తం కూడా నాకేశాడు. ఇటువంటి వ్యక్తి, దుర్మార్గుడైన వ్యక్తి మా గురించి మాట్లాడడానికి సరిపోదు. కానీ మిమ్మల్ని చాలా ఘోరంగా మాట్లాడుతున్న జోగి రమేష్ ఏంటి, వాడు సారా అమ్మేవాడు, మద్యం అమ్మేవాడు, కళ్ళు అమ్ముకునేవాడు, అదే వాళ్ళు బతుకని చెప్పేసి మన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతారు. మేము ట్యాడీ ట్యాపర్స్. మా కులం గౌడ కులం. మా వృత్తి మా అనాదిగా మా తాతల ముత్తాతల దగ్గర నుంచి మేము ట్యాడీ ట్యాపర్స్ అంటే తెలంగాణలో ఉంటారు, ఇటు పక్కన తమిళనాడులో ఉంటాడు, కర్ణాటకలో ఉంటారు, కేరళ, భారతదేశం అన్ని ప్రాంతాల్లో ఉండేది ట్యాడీ ట్యాపర్స్, ఒకటే కులం, గౌడ కులం. ఈ కులం మాది కళ్ళు గీత కార్మికులు, కళ్ళు గీసుకొని బతికేవాళ్ళు ఎప్పుడు అనాదిగా. ఆ పరిస్థితుల్లో మా వృత్తిని కూడా కించపరిచే విధంగా, మా వృత్తిని కూడా మా కులాన్ని కూడా కించపరిచాడు ఇతను. క్షమించరు ఎవరు కూడా, ఎందుకంటే మా జీవనోపాధి. ఆ పరిస్థితుల్లో మేము మా తాత ముత్తాతల దగ్గర నుంచి, ఆ తర్వాత మా నాన్నగారు కాంట్రాక్టర్ మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, ఇటువంటి వాళ్ళందరం కూడా మేము కలిసి సారా వ్యాపారం అంటే కాంట్రాక్టర్, అఫీషియల్ గవర్నమెంట్ అఫీషియల్గా ఆ రోజున పాటలు పెడతాం. అటువంటి వ్యవస్థలో నుంచి ఒక పెద్ద దీని నుంచి వచ్చినాడు. అంటే నీతి నిజాయితీతో వ్యాపారం చేసినాడు, నీతి నిజాయితీగా రాజకీయాలు చేసినాడు, పేదలకి ఉపయోగపడినవాడు. మా కుటుంబం ఒక చరిత్ర ఉంది. రాజకీయ భిక్ష పెట్టింది, ఎమ్మెల్యే అనే పదవికి, రాజకీయ ఎమ్మెల్యే అనే ఒక స్థాయికి తీసుకొచ్చింది. ఆ 3 అక్షరాల పేరు రావటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. కృష్ణప్రసాద్ అనేవాడు నందిగామలో ఓడిపోతే, దిక్కు దివాణా లేకపోతే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఫ్యాను గుర్తు మీద మా జగనన్న ఫోటోతో గెలిచాడు. ఇటువంటి దుర్మార్గం అయినోడు మరలా అగైన్ మా జగనన్నకి, మాకు, మా పార్టీకి మోసం చేసి